అమెరికాను పట్టుపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో అక్రమ వలసలొకటి. ఇది ఎవరూ కాదనలేని నిజం. జాతీయవాదాన్ని, అమెరికా ఫస్ట్ విధానాలను బలంగా నమ్మే ట్రంప్కు ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా కనిపించడంలో ఆశ్చర్యమేం లేదు. మొత్తం 1,33,00,000 మంది అక్రమ వలసదారులు నివసిస్తున్న అమెరికాలో ఇండియన్స్ సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల సంఖ్య 7,25,000 మందికి పైమాటే. వీరందరినీ ట్రంప్ తన్ని తరిమేస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే ఇదంత తేలికైన పని కాదు. నిజానికి ట్రంప్ తన తొలి విడత పాలనలో అంటే 2016 నుంచి 2020 మధ్య కాలంలోనూ ఇలాంటి ఆలోచనలే చేశారు. అక్రమ వలసదారులను పట్టుకుని వారందరినీ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపేస్తాను అన్నారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా గట్టిగానే చేశారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదని చెప్పాలి. ట్రంప్ తన మొదటి విడత పాలనలో ఏడాదికి సగటున 2,67,000 మందిని దేశం నుంచి బహిష్కరించారు. ఇది ట్రంప్కు ముందు అమెరికాను పాలించిన ఒబామా కంటే తక్కువ నెంబర్ అనే చెప్పాలి. అంతేకాదు, ట్రంప్ తర్వాత అమెరికాను రూల్ చేసిన బైడెన్ హయాంలో జరిగిన బహిష్కరణల కంటే కూడా చాలా తక్కువే. అక్రమ వలసల సమస్యలను పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చిన ట్రంప్కు ముందు అసలు సిసలైన సవాళ్లు ఎదురుకానున్నాయి.